దేశ భాషలందు తెలుగు భాష లెస్స. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా నియమించబడ్డారు. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అలాగే కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించి ఉన్నారు. సాధారణంగా పాలిటిక్స్లో నీతి నిజాయితీలు లేవని చెప్పేసి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. అందులో అరుదుగా మనకి కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈ అశోక్ గజపతిరాజు గారు. అసలు సిసలైన ప్రజాప్రతినిధికి ప్రతిరూపంగా కనిపిస్తుంటారు అశోక్ గజపతిరాజు గారు. తెలుగుదేశం పార్టీలోనే అందరిలోనూ ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి నేత. విద్యార్థి దశ నుండి వారికి రాజకీయంతో సంబంధం ఉంది. అలాగే ఎమర్జెన్సీ టైంలో ఆయన నిరసన తెలుపుతూ పోరాటం చేయడం కూడా జరిగింది. 1978లో ఆయన మొదటిసారిగా 27 ఏళ్ల వయసులో మొదటిసారి విజయనగరం నుండి ఎమ్మెల్యేగా జనతా పార్టీ నుండి ఎన్నికయ్యారు. అలాగే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, అలాగే ఒకసారి ఎంపీగా కూడా గెలవటం జరిగింది. అలాగే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని గోవా గవర్నర్గా నియమించడం కేవలం ఆయన యొక్క క్లీన్ ఇమేజ్ వల్లనే అది సాధ్యమైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి, అలాగే కేంద్ర ప్రభుత్వంతో టీడీపీకి ఉన్నటువంటి పరిచయం, సంబంధాల ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు.